హార్ట్లో బొక్కలు ఉంటే నేను చేసినావు మా ఊళ్ళంతా నాడని పదమప్ప అంటే పిలుచుకొచ్చినాను మా ఊళ్ళో ఒక 6 మంది వచ్చినాను. చెప్పుకోకుండా చాలా బాగుపడినా పాపకి నీ దేవుని వల్ల నీ ఆశీర్వాదం వల్ల బాగున్నా అమ్మయ్య. ఇప్పుడు సంతోషంగా ఉంది. 3 నెలలు ఇంకా నీ గుడికి వచ్చినాడు పెట్టి మనశ్శాంతి అనేది నాకు ఏర్పడింది. అవునాక 3 నెలలు మెంటే నాకు ఇటుకు వచ్చిన ఇంకా 3 నెలలు మెంటే మనశ్శాంతి ఉంది ఇంట్లో. పిల్లలకి వారానికి 4 దఫాలు 3 దఫాలు బాగాలేకుండా అయిపోయింది. అప్పు చేయదు చూపెట్టేది అప్పు చేయదంటే ఇది బాగుంది అమ్మ. నీ మహిమ అమ్మయ్య. డాక్టర్ కన్నా ఎక్కువ అమ్మయ్య. ఆరోగ్యం బాగుంది. చూడండి మీరే చూడండి. హార్ట్ బీట్ డాక్టర్ అడిగితే అయ్యేది తప్ప ఈ బాబుకి హార్ట్ పెద్దగా ఉన్నది. వాళ్ళు చేయలేక సింగిల్ కిడ్నీ వేరే ఉంది. ఈ బాబుకి సింగిల్ కిడ్నీ వేరే ఉంది. ఈ బాబుకి ఆపరేషన్ అయినా కూడా ఆ కిడ్నీ పైన పనిచేయలేకపోతే వేయలేదు. ఉన్నన్నాళ్ళు చూసుకోండి అని చెప్పినారు. ఆ రోజు చెప్తా అంటే మేమిద్దరు నా గండాలను నేర్చుకుంటా ఉంటే ఇటుకు వచ్చిన వాళ్ళే పాపం దావు కాసి వాళ్ళు చెప్తే వాళ్ళు వచ్చారు పాపం పిలుచుకొని వచ్చి అన్నా మీరు ముత్యాలమ్మని ఇట్లా గొంతుకాల దగ్గర ముత్యాలమ్మని ఉన్నది హార్ట్ ఫోన్ అన్నా చాలా మందికి మేలు చేయినాయమ్మా అని నేనేమనుకుంటే ఎన్నో దేవతలు చూసినా ఏం పోయి వచ్చే పోనా అంటే నాకు దేవుడు అంటే అసలు ఫోటోలు బాగాలేన్నాడు. ఫోటోలు బాగా హేదే ఉంగాం సపోర్టు కానీ అన్నే సపోర్టు కానీ పోయి గప్పుకుని ఫోటో ముట్టుకోవాలి. నేను యా దేవుడు విసిరేస్తాను అక్కడ అట్లా కవుడు అంత కఠిన ఎదిగిపోయిన మనసు నీ పొద్దు నా కూతురు మేలు అంటే నీ మహిమ అమ్మయ్యా. నీ ఆశీర్వాదం చాలా అమ్మయ్యా. అయ్యో ఏమమ్మా ఇట్లా అంటావు నువ్వు. నీ మహిమ ఏదైనా కానీ సాధిస్తా అమ్మయ్యా. అన్నా నేను దగ్గర 5 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు మేలు కాల దాడి చేతే కాదనిలే అయ్యే దానికి ఇంక లాస్ట్ కి అమ్మవారి దగ్గరికి వచ్చిన ఇంకా అమ్మవారు చెప్పినట్లా పూజారి చెప్పా. ఇక్కడ వచ్చి పూజారి చెప్పా. నిమ్మకాయ ఇది మూలపాకు తులసి 2 కర్పూరము మేకపాలు డైలీ మేకపాలు 2 కాపండి పొద్దున్నే